ప్రతి ఆదివారం ఇంత శ్రేష్టమైన వాక్యం దేవుడు నీకు వినిపిస్తున్నా, నీ సినిమాల అలవాటు పోదే, నీ మొండితనం పోదే, నీ గర్వం పోదే, నీ అహంకారపు స్వభావం పోదే. 10వ తరగతిలో తప్పుట అడిగేసావు, ఇంటర్మీడియట్లో తప్పుట అడిగేసావు, డిగ్రీలో తప్పుట అడిగేసావు, ఎప్పటికప్పుడు తప్పుటడుగులు ఏడుస్తూ ఎంత వాక్యం విన్నా నువ్వు దారి తప్పి బ్రతుకుతున్నావంటే ఎంత కఠినాత్మురాలివి నీవు. తీర్పు దినాన నీకంటే సొదొమ గొమొర్రా వారి గతి ఓర్వదగినదై ఉంటుందని దేవుని వాక్యం వింటుంది. దేవుని వాక్యం ఉంటుంది. ఎందుకు సొదొమ గొమొర్రా అన్నాడో తెలుసా? సొదొమ గొమొర్రా వాళ్ళు వాక్యం లేక వాక్యం వెనక చెడిపోయారు. మరి నీవెలా చెడిపోయావు? వాక్యం విని విని, వాక్యం చదివి చదివి, ఏది సత్యమో అసత్యమో ఎరిగి వాక్యం విని విని నువ్వు చెడిపోయావండి.